హాస్టల్ బాడీ గురించి, కామ శరీరం యొక్క లక్షణాలు, తత్వాల గురించి మనం ఎంత చదువుకున్నా కూడా మనకు తెలియవస్తున్నది చాలా తక్కువే. లెడ్బిటర్ గారు ఒక చోట అన్నాడు, హాస్టల్ బాడీ ఇన్ఫర్మేషన్ గురించి మీకు మొత్తం మేము చెప్పేసామని అనుకోవడం లేదు అన్నాడు. ఎందుకంటే చాలా ఉంది ఇన్ఫర్మేషన్. ఇక్కడ మన జీవితంలో మనం జీవిస్తున్న జీవన విధానం వల్ల, ఇప్పుడు జీవిస్తున్న జీవన విధానం వల్ల మన యొక్క హాస్టల్ బాడీ యొక్క తత్వము, దాని స్వరూపము, దాని నిర్మాణము, దాని యొక్క విలక్షణత్వము, అది ప్రవర్తించే తీరు, హాస్టల్ బాడీ అది ఎన్ని రకాల మార్పులకి మనం జీవించి ఉండగా లోనవుతూ ఉంటుంది, ఎన్ని ప్రభావాలు తాను పొందుతుంది, ఎన్ని ప్రభావాలు ఇతరులపై చూపిస్తుంది అన్న విషయాన్ని కనుక మనం ఒక్కసారి అవగాహన చేసుకున్నట్టయితే అది ప్రచండమైన మార్పులకి లోనవుతుంటుంది. కూడా ప్రతి క్షణము కూడా మనం పొందేటువంటి మనలో ఉన్నటువంటి కోరికలు అనుకోండి, సంకల్పాలు అనుకోండి, తెలిసి కానీ తెలియక కానీ, కావాలని కానీ, అనుకోకుండా కానీ, ఇతరుల వల్ల కానీ, మన మీద పడే ముద్రల వల్ల ఈ కామ శరీరం అనేకమైనటువంటి మార్పులకి, చేర్పులకి లోనవుతూ ఉండడం చేత దీన్ని మనం ఎంత ఎక్కువగా మనం అధ్యయనం చేస్తున్నప్పటికీ దాని యొక్క సమగ్రంగా దాని రూపాన్ని నిర్ణయిస్తూ ఇది ఇంతే అని చెప్పడం కూడా చాలా కష్టం అవుతుంది. అయినప్పటికీ క్లేర్వాయింట్స్ చాలా మంది, దివ్య దృష్టి కలిగేటువంటి వాళ్ళు, మిత్రులు చాలా మంది దాని గురించి ఒక అవగాహన మనకు కల్పించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది దీన్ని చూడగలిగిన వాళ్ళ సంఖ్య కొద్దిగానే ఉన్నప్పటికీ క్లేర్వాయింట్స్ దివ్య దృష్టితోటి మిగతా వాళ్ళు దానికి అనుభూతిని పొందగలరు. మన కోరిక ఏమిటో మనకు తెలుసు కాబట్టి, మనలో ఉన్న కోరికలు ఏమిటో మనకి బాగా తెలుసు కాబట్టి, ఆ కోరిక తత్వం, దాని యొక్క రూపం మనకు తెలుసు కాబట్టి, అవి ఇలా ఉంటాయి, ఇలా ఉన్నాయి, దానికి అనుగుణంగానే మనం పనిచేస్తూ ఉంటాం కదా. మనలో ఉన్న కోరికలకి తీర్చుకోవడం కోసమే కదా మన జీవితం అంతా కూడా చాలా మటుకు జీవితంలో చాలా భాగం దానికే వెచ్చిస్తూ ఉంటాం, మన కోరికలు తీర్చుకోవడం కోసమే. ఏ కోరికైనా కావచ్చు కాక. కాబట్టి మనమే మన కోరికల్ని ఒక కాగితం మీద రాసుకున్నట్లయితే దరిదాపుగా మనకే మన యొక్క హాస్టల్ బాడీ యొక్క తత్వం మనకు తెలుస్తుంది. మన ఆరాన్ని చూసేవాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు స్పష్టంగా చెప్పగలుగుతారు, దీనిలో ఇవన్నీ ఉన్నాయి బాబు, ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ కోరికలు ఉన్నాయి, జాగ్రత్తగా వాటిని మాడిఫై చేసుకుంటూ ఉండు అని. గుణములైతే మనలో ఉండే మనకు గుణములు జన్మ తలబడి పోయి గత జన్మ అన్నింటి బట్టి మనలో కొన్ని గుణాలు ఉంటాయి. ఒక 100 గుణాలు పరిపూర్ణత్వం అనుకుంటే, ఈ జన్మ వ్యాల్టీకి మనం సంపాదించుకున్న గుణాలు ఒక 45 50 ఉంటే, ఇంకో 50 గుణాలు పూర్తిగా మనం సంపాదించుకోవాలనే లెక్క ఉంటుంది. ఈ 50 గుణాలు కూడా మనకి కారణ శరీరం, కాజల్ బాడీలో చేరి ఉంటాయి. కానీ హాస్టల్ బాడీ అట్లా కాదే. ఎందుకంటే హాస్టల్ బాడీ ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది కదా. కేవలం అది ఇట్లాగే ఉంటుంది అని మనం చెప్పలేం, ఈ మేరకే మాత్రమే ఉంటుందని చెప్పలేం. ఇప్పుడు పొద్దున్నట్టుగా మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్నట్టుగా సాయంత్రం ఉండదు హాస్టల్ బాడీ. కాకపోతే కోరికలు ఏవైతే అతి ఎక్కువగా ఉంటాయో వాటి యొక్క వర్ణము, వాటి యొక్క తత్వము గాఢంగా, దృఢంగా మనలో కనిపిస్తుంటుంది ఇతరులకు. దీని గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇంకోటి ఏంటంటే, మనం భావచిత్రాల గురించి, థాట్ ఫామ్స్ అంటే మన యొక్క ఆలోచనలు, మన కోరికలు రెండు కలిపి ఉన్నటువంటి దాన్ని మనం ఆస్ట్రోమెంటల్ ఇమేజెస్ అని చెప్పుకున్నాం. కామ మానసిక భావచిత్రాలు అని కూడా మనం చెప్పుకున్నాం. అవి ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పుకున్నాం. ఇవి మనలో ఉండేటువంటి కోరికలను అనుసరించి జీవసారాలు
ఏర్పడతాయని, ఉండే పేరు ఎలిమెంటల్ ఎసెన్స్ అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ ఎలిమెంటల్ ఎసెన్స్, ఈ జీవసారాలు, జీవ రూపాలు, వీటిని ఆధారంగా తయారవుతుంటేనే మన యాస్ట్రల్ బాడీ కూడా తయారవుతూ ఉంటుంది. అదిలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవి విడిగా మనం మన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ జీవ రూపాలు కొన్ని ఉంటాయి. ఈ జీవ రూపాలను అనుసరించి మనలో ఉండేటువంటి ఒక సారం, ఎసెన్స్ మనలోకి చేరుతూ ఉంటుంది. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే, మనలోని కోరికల చేత ఏర్పడినటువంటి జీవరూపం మనలో ఉండేటువంటి ఆ ఆ, జీవసారాన్ని తయారు చేస్తుంది. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే, పరస్పర ప్రభావితం. మనలోని కోరికల చేత బయటకు జీవరూపం ఏర్పడింది. ఆ జీవరూపమే ఒక రకంగా మన యొక్క కామ శరీర నిర్మాణాన్ని తయారు చేస్తుంది. ఎసెన్స్ని ఇట్లా ఉంటుంది. ఆ కోరికలు అంటే మనం తయారు చేసుకున్న కోరికలకి ఒక సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మనం తయారు చేసుకున్న కోరికలకు అనుగుణంగానే మనమే మన యొక్క కామ శరీర నిర్మాణాన్ని తయారు చేసుకుంటూ ఉన్నాం. దాని యొక్క ఫలితాలు మనము అన్ని స్టేజెస్లోనూ పొందుతాం. ఎందుకంటే కోరికలే, ఆలోచనలే మన యొక్క భవిష్యత్తుని నిర్ధారిస్తాయి. ఇప్పుడు నా కోరికలు, నా ఆలోచనలు ఇలా ఉండి దానికి దానికి బదులుగాను, దానికి వ్యతిరేకంగాను నేను వచ్చే జన్మలో ఒక మహర్షిని కావాలి, ఒక మహానుభావుని కావాలి, ఒక పరమగురు శిష్యుని కావాలి అనుకునేటువంటి కోరిక ఉన్నప్పటికీ దానికి అనుగుణంగా నేను జీవించగలగాలి. అలా కాకుండా నేను ఒక గొప్ప పాలిటిషియన్ కావాలి, గొప్ప ఒక అధికారిని కావాలి, దీనికి ఒక ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక మినిస్టర్నో కావాలి, లేదా ఒక కోటీశ్వరుని కావాలి, బాగా ధనం కావాలి అని కోరుకుంటే వచ్చేటువంటి కోరికల వల్ల చుట్టూతా ఉండే వాతావరణము, ఈ జీవరూపాలు, ఎసెన్స్ ఇవన్నీ తయారవుతాయి. దానికి సహాయం చేసేటువంటి వాళ్ళు అంటే మనకు తెలియకుండా మనమే మన భవిష్యత్తుని తయారు చేసుకుంటున్నాం. అందుకే ది మ్యాన్ థింకర్, మన ఆలోచనే మన యొక్క సృష్టికర్త. మన స్వరూపాన్ని మనమే నిర్ధారించుకుంటున్నాం. కానీ భగవంతుడా, మనం అదివు ఇదివు అని దేవుణ్ణి కోరుకుంటుంటాం. కానీ భగవంతుడు చిన్నో నవ్వుతుంటాడు. నీ విధికి నువ్వే తయారు చేసుకుంటున్నావు నాయన. నీ విధిని నువ్వే నిర్మించుకుంటూ, నేను ఒక మంచి పాలిటిషియన్ కావాలి, నేను ఒక మంచి కోటీశ్వరుడిని గొప్ప కోట్లకు ఒక ప్రతినిధి కావాలి అని అనుకుంటూ దానికి వ్యతిరేకంగా కనుక నేను కోరుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను మహాభక్తుడిని కావాలి, మహాజ్ఞానిని కావాలి, ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా నా దగ్గర రావాలి అని కోరుకున్న తర్వాత నీ దగ్గరికి కోట్ల రూపాయలు రావు. అదేంటండి? నేను మహాజ్ఞానాన్ని కావాలని కోరుకున్నాను, ఆ రకమైన కోరిక ఉంది, సంకల్పం ఉంది. మరి నాకు ఎందుకు కోట్ల రూపాయలు నా దగ్గరికి రావు అంటే, నువ్వు కోట్ల రూపాయలు నీ దగ్గరికి రావాలని మరి నువ్వు కోరుకోలేదుగా. కోరుకోకపోతే ఎట్లా వస్తాయి? నువ్వు కోరుకుంటే, దానికి అనుగుణంగా సంకల్పం చేస్తే, దానికి అనుగుణంగా థాట్ ఫామ్స్ ఏర్పడితే, దానికి అనుగుణంగా మాట్లాడితే, పనులు చేస్తే డబ్బులు వస్తాయి. మరి నువ్వేమో నేను భక్తుని జ్ఞానాన్ని కావాలని రోజంతా కోరుకుంటుంటావు, కానీ డబ్బులు కావాలని కోరుకుంటే ఎట్లా వస్తాయి డబ్బులు? అయితే ఒక చోట అనిపిస్తుంటుంది, నేను ఇంత మంచివాడిని కదా, నేను ఆకాశంలో ఎగరలేకపోతాను ఏమిటి అంటే ఎట్లా ఉంటుందో ఇది అంతే. నువ్వు చాలా మంచివాడైపోవడానికి ఆకాశంలో ఎగరడానికి ఎలాంటి సంబంధం లేదు. ఆకాశంలో ఎగరడానికి ఉండేటువంటి విద్య వేరు, నువ్వు చాలా మంచివాడుగా జీవించడానికి ఉండేటువంటి లక్షణాలు, గుణాలు వేరు. రెండు పరస్పర విరుద్ధం, ఉదాహరణకు కూడా సంబంధం లేని లక్షణాలు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునే వాడి దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండవు, అది గుర్తుపెట్టుకోవాలి. నిరంతరంగా ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలనుకుంటే వాడు డబ్బు కావాలని కోరుకుంటే ఉంటుంది, లేదా దానికి అనుగుణ సత్కర్మలు గత జన్మలు చేసుకుంటే, సత్కర్మలు అని అనడం, సత్కర్మ వేరు, దుష్కర్మ వేరు కాదు. డబ్బు కావాలి, డబ్బు నా దగ్గర ఉండాలి, బాగా కోట్ల రూపాయలు ఉండాలి అని అనుకునే కర్మ గతంలో కానీ ఇప్పుడు కానీ చేసి ఉంటే ఆ ధనం వస్తుంది. అలాంటి కర్మ చేయకపోతే రాదు. అంటే నీ దగ్గర నీ స్థితి, నీ పరిస్థితులు, నీ ఇల్లు, నీ వాతావరణం, నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్సు, ఇవన్నీ ఒకసారి కనుక నువ్వు సమీక్షించు చూసినట్టయితే ఇట్లాంటి కర్మ గతంలో చేసావన్నమాట.
ఒక వరలో 2 కత్తులు ఇమడవు. ఇది స్పష్టం. మీకు ఏవేవైతే కావాలని కోరుకుంటారో వాటన్నిటినీ దానికి అనుగుణంగానే మీ యొక్క శరీరాలు తయారవుతున్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. దీనికి అనుగుణంగానే ఇంగ్లీష్లో ఎలిమెంటల్ ఎసెన్స్ అని, ఎలిమెంటల్ ఈ ఫార్మ్స్ అని ఇవన్నీ తయారవుతాయి. మనకు కనిపించినప్పుడు మన కళ్ళ ముందు కనపడతాయి. మనం జీవించి ఉన్నప్పుడు యాస్ట్రల్ ప్లేన్లో కనపడతాయి. మనం మరణించిన తర్వాత యాస్ట్రల్ ప్లేన్లో మన మీద ప్రభావం చూపిస్తాయి. మనం యాస్ట్రల్ ప్లేన్ దాటి పై లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని జీవ రూపాలు అక్కడ వెళ్తుంటాయి. ఇప్పుడు అవి చేసేటువంటి కొన్ని రకాల పనుల గురించి మనం ఏవైతే చెప్పుకున్నామో దాని గురించి ఇంకొంచెం వివరంగా మనం చెప్పుకుందాం. ముఖ్యంగా మనం భౌతిక శరీరం నుంచి ఈ ప్రజ్ఞాశక్తి సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి అక్కడి నుంచి యాస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక రకంగా ఫిజికల్ డెత్ లేక మృత్యు అనేటువంటిది ఒక తెర తొలగినట్టుగా ఉంటుంది. జీవాత్మ ఒక్కొక్క శరీరాన్ని వదిలేసుకుంటూ పైకి వెళుతున్నాడు. అంటే మనం మీకు ఒకవైపు మీకు ఎలిమెంటల్ ఎసెన్స్, జీవసారము, జీవ రూపము, ఈ రెండింటి గురించి మీకు స్పష్టంగా ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి వివరంగా చెప్తాను. జీవసారము, జీవతత్వం మన యొక్క కోరికలకు అనుగుణంగానే, మన యొక్క థాట్ ఫామ్స్కి అనుగుణంగానే జీవరూపాన్ని మనం తయారు చేసాం. ఆ జీవరూపానికి అనుగుణంగానే ఒక సారం తయారై మన యొక్క యాస్ట్రల్ బాడీని తయారు చేస్తుంది. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోగలగాలి. సరే, ఇప్పుడు మరణాంతర స్థితిలో ఉన్న ఒక పార్ట్ నుంచి కొద్దిగా చెప్తున్నాను మీకు. ఇప్పుడు ప్రాణ ప్రయాణ వేళలో దానికి మానవుడికి చాలా మంది అనుకుంటూ ఉంటారు, మరణించేటప్పుడు చాలా భయంకరమైనటువంటి బాధ ఉంటుంది, వాళ్ళు గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటారు. నిజానికి ఎవరన్నా కాల్పులకు గురైనా, లేకపోతే ఏదైనా భయంకరమైనటువంటి ప్రమాదంలో మరణించిన, ఏరోప్లేన్లోంచి కూలిపోయి కింద వచ్చిన, నీళ్లలో మునిగిపోయినా, ఏది జరిగినప్పటికీ కూడా కరెక్ట్గా ఆ సమయంలో శరీరం ఎప్పుడన్నా గిలగిలా కొట్టుకుంటుందేమో. ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే అది శరీరం ముక్కలు అయిపోతుందేమో. కానీ యాక్చువల్గా జీవాత్మకు మాత్రం ఎట్లాంటి బాధ కలగదు. కొంతమంది అంటారు, అమ్మో చచ్చిపోతా అంటే ఎంత భయమో అంటారు. అంటే అమ్మో అంత భయంకరంగా ఉంటుందో. నిజానికి ఒక పెద్ద అష్యూరిటీ ఏమిటంటే, అసలు ఎటువంటి బాధ ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు జీవాత్మకు ఉండదు. ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఫిజికల్ బాడీకి అది గిలగిలా కొట్టుకోవడం ఇలా ఏమైనా చేస్తే అది జీవాత్మ లేని ఆ శరీరం కొట్టుకుంటుంది అంతే. అందులో జీవాత్మ లేదు కదా, అటు కొట్టుకోవడానికి అటు ఇటు కదలడానికి ఆ జీవాత్మకి సంబంధం లేదు. అంటే కనెక్షన్ భౌతిక శరీరానికి దానికి కనెక్షన్ తెగిపోయింది. కాబట్టి శరీరం ఏ రకమైనటువంటి పెయిన్కి గురైనా ఆ పెయిన్ తాలూకు బాధ కానీ అలాంటిది ఏమి జీవాత్మ పొందదు. మన భూలోకంలోనే చూస్తున్నాం కదా మనం, ఏ విధంగా అయితే ఈ అనస్థిషియా ఇస్తే ఏ విధంగా తెలియదో ఇది కూడా అంతే. అట్లా ఎలాంటి వ్యాధుల్లో బాధపడుతున్నా, ఇలాంటి స్థితిలో అయినా సరే ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగానే ఉంటాడు. ఇంకా తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఆ ప్రయాణ వేళలో ఆ జీవితం అంతా కూడా ఒకసారి ఆయన కళ్ళ ముందు కనపడుతుందని, అత్యంత వివరంగా ఒక సినిమాలా కనపడుతుందని, ఒక సాక్షిగా తాను జీవితం అంతా చూస్తాడని చెప్పుకున్నాం. ఇదంతా వివరంగా ఇంతకుముందు చెప్పాను మీకు నేను. కాబట్టి మళ్ళీ చరణంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఒకవేళ ఎవరన్నా ప్రశ్నలు వేస్తే కనుక అవసరం ఉందనుకుంటే నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు కానీ, లేక మళ్ళీ వివరంగా విందామనుకుంటున్న వాళ్ళు కానీ, తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కానీ, మైన్యూట్గా సూక్ష్మంగా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ ప్రశ్నలు అడిగితే తప్పకుండా చెప్తాను అండి. కాబట్టి జీవాత్మ భౌతిక శరీరం నుంచి వెళ్ళిపోతున్న సమయంలో ఇదిలో ఒకటి చెప్పాను, హృదయం దగ్గర నుంచి శిరోభాగం వరకు ప్రాణం గులాబీ వర్ణంలో నిష్క్రమిస్తున్న సమయంలో ఈ రకమైనటువంటి రివ్యూ, జీవితం తాలూకు రివ్యూ అంతా అతడికి కనపడుతూ ఉంటుంది. అంటే నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఏ పాయింట్ దగ్గరికి వెళ్తున్నానంటే,
డెత్ అండ్ ఆఫ్టర్ సమయంలో ఈ ఎలిమెంటల్ ఎసెన్స్, ఈ జీవ రూపాలు, జీవసారాలు ఏం చేస్తాయి అని చెప్పే పాయింట్ దగ్గరికి వెళ్ళడం కోసం నా ట్రాక్ అది. ఈ లోపల దాని గురించిన వివరాలు ఇంతకుముందు చెప్పినవి నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఆ పాయింట్ అతి ఎక్కువ వివరంగా చెప్పకపోవడానికి కారణం అంటే చెప్పాను కాబట్టి. మీకు విందాం అనుకుంటే తప్పకుండా ప్రశ్న వేయండి. ఆ టైంలో మళ్ళీ చెప్తాను మీకు నేను, వినని వాళ్ళు ఉంటే. ఎందుకంటే మధ్య కొంతమంది కొత్త వాళ్ళు చేరి ఉండొచ్చు, పాత వాళ్ళు ఒకసారి మిస్ అయి ఉండొచ్చు. ఏమండి? సో జీవాత్మ లేక మానవుడు ఈ భౌతిక శరీరం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు, ఆ మృత్యు సంభవించినప్పుడు ఇంకా మానవుడు పూర్తిగా దీర్ఘ నిద్రలోకి చేరుకుంటాడు. అత్యంత వాడి ప్రజ్ఞాశక్తి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. కాకపోతే భౌతిక శరీరం మీద అంటే ఇప్పుడు మీకు చెప్పింది ఏ పాయింట్ దగ్గర ఉన్నామంటే రివ్యూ చేసుకోవడం అయిపోయింది. అంటే మానవుడు జీవాత్మకి మానవుడికి కళ్ళ ముందర మొత్తం జీవితం అంతా కనిపించేసింది. ఎన్ని అవకాశాలు ఇవ్వబడ్డాయి, ఎన్ని సద్వినియోగం చేసుకున్నాడు, ఎన్ని దుర్వినియోగం చేశాడు, ఎన్ని సోమరిపోతనంతో నిర్లక్ష్యంతో ఒక రోజుని మంచి పనులు చేయడానికి అవకాశం ఉండనప్పటికీ కూడా చేసేందుకు శక్తి, చేయడానికి అవకాశము, మిత్రులు అందరూ ఉండి కూడా నిర్వ్యాపారత్వం అంటే సోమరిపోతనంతో ఏ పని చేయకుండా టీవీ చూస్తూనో వ్యర్థంగా కాలక్షేపం చేస్తూనో కనుక గడిపినట్లయితే అలాంటి కాలం ఏమిటి? ఏ రకంగా మానవ జీవితం వ్యర్థం అయిపోయింది. నీకు దీన్ని ఎలాంటిది దేంతో పోల్చాలంటే, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అవుతుంటే ఒక 50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే 50 ఓవర్లలో ఒక ఓవర్లో కనుక ఏవి రన్స్ చేయకపోతే దాన్ని వాళ్ళు మేడిన్ ఓవర్ వేసారంటారు. క్రికెట్ ఆడుతుంటే 20 గేమ్లో ఆడుతుంటే ఉన్నవే 20 ఓవర్లు. ఆ ఒక్క ఓవర్లో రన్స్ కొట్టకపోతే ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఉంటారు. ఏమైంది? ఎందుకు రన్స్ కొట్టలేదు? ఎందుకు? బాల్ డిఫెన్స్ ఆడేసావు. అయ్యో 6 బాల్స్ డిఫెన్స్ ఆడేసావు, ఓవర్ అయిపోయింది, ఒక్క రన్ కూడా రాలేదు. ఇదేమన్యాయం? 6లు 4లు బాగా కొట్టి రన్స్ ఎక్కువ కొట్టాలి. జీవితం అనే క్రికెట్ మ్యాచ్లో కూడా మనం ఒకరోజు ఏ పని చేయకుండా నిర్వ్యాపారంతో, సోమరిపోతనంతో, బద్ధకంగా గతంలో వాళ్ళు ఏమైంది, ఆ పెళ్లిళ్ళలో ఏమైనాయి, ఈ పెళ్లిళ్ళలో ఏమైనాయి కబుర్లు చెప్పుకోవడము, లేకపోతే నేను చాలా మహానుభావుని, అంత గొప్ప పనులు చేశాను, ఇంత గొప్ప పనులు చేశాను, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి చెప్పడం, ఇంకెవళ్ళు అయితే ఇంకెవరిలో తప్పులు పట్టడం, అది కాకపోతే మనది కానీ మన జీవితం అనేది టీవీకి అంకితం అయిపోవడము. అలా కనుక జీవిస్తూ పోతే మనం ఇదే క్రికెట్ మ్యాచ్లో అయితే ఒక రన్ కొట్టకపోతే చప్పట్లు కొట్టి అందరూ చేశారు. చూసారండి, మేడిన్ ఓవర్ అయిందండి, వాడు ఏమి ఒక్క రన్ కొట్టలేదండి, వాడు వేస్ట్ చేశాడండి అవకాశాలు. వాడి జీవితంలో ఒక అద్భుతమైన క్రికెట్ మ్యాచ్ వాడికి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది, రన్స్ కొట్టే అవకాశం ఉంది, ఒక్క రన్ కొట్టలేదు అని ఆట గురించి మాట్లాడతాం. మన జీవితం కూడా పెద్ద క్రికెట్ మ్యాచే. ఇది మనకి ఆ రివ్యూలో మన కళ్ళకు కనిపిస్తుంది. అరే రే, ఎంత పొరపాటు చేశాను, నాకు పూర్తి అవకాశం ఉంది ఒకరికి సహాయం చేయడానికి, ఉపకారం చేయడానికి, సేవ చేయడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, సాధన చేయడానికి, నేను ఇంకా ఉత్తముని కావడానికి ఎన్నెన్ని అవకాశాలు ఒక రోజులో ఎన్ని గంటల పాటు వచ్చింది. అంటే ఒక రోజులో ఎంతసేపు మనం జీవిస్తాము, ఎంతసేపు బ్రతుకుతాము. జీవించడంలో జ్ఞానపూర్వకంగా జీవించడమే జీవించడం. జంతువులు కూడా బతుకుతాయి ఏ లక్ష్యము లేకుండా. కోర్స్ వాటి పరిణామంలో వాటికి ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ మన పరిణామంలో మనం ఎంత వ్యర్థం చేసామన్నది జస్ట్ మరణానికి ముందర మన కళ్ళకు కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఆ పని అప్పటిదాకా ఎదురు చూడక్కర్లేదు. మనకి దివ్యజ్ఞాన సమాజంలో చెప్పారు, ఇప్పుడే రాత్రిపూట మనం నిద్రపోయడానికి ముందు రోజు రివ్యూ చేసుకోండి అని మనందరికీ చెప్పారు. ఏ విధంగా మనకు వచ్చిన అవకాశాలు, మనకున్న శక్తి, మన ఇంద్రియాలన్నింటిలో ఉన్నటువంటి శక్తి, పటుత్వం, ఒకరికి మేలు చేయడానికి, ఒకరికి జ్ఞానం అందించడానికి, లేక మన జ్ఞానం పొందడానికి, సేవ చేయడానికి ఎన్ని అవకాశాలు మనకి లభిస్తున్నాయి. మనం ఏం చేసాం? ఒక సాక్షిగా, కర్మ సాక్షిగా ప్రతి రాత్రి మనల్ని మనం చూసుకోగలగాలి,
అప్పుడు దుఃఖం వస్తుంది. అయ్యో, ఎంతో అవకాశం ఉండగా కూడా నేను చాలా తక్కువగా నేను అవకాశాలు అందిపుచ్చుకున్నానే అనిపిస్తుంది. ఇది ఎట్లాంటిది అంటే, మీరు ఒక 50 కిలోల బరువు మోయగలిగి ఉండగా ఒక చిన్న ఇటుక మాత్రమే ఎత్తి నేను కూడా చాలా బరువు మోసాను అని అనుకోవడం లాంటిది. కాబట్టి ఈ రివ్యూ మన జీవితాన్ని వదిలేసేంత వరకు మనం వెయిట్ చేయనక్కర్లేదు. ఇప్పుడే రివ్యూ చేసుకుందాం. మనం ఎన్ని అవకాశాలు మనకు వస్తున్నాయి. అద్భుతంగా మనకు అవకాశాలు వస్తున్నాయి. సేవ చేయడానికి, జ్ఞానం పొందడానికి, మనం పొందిన జ్ఞానాన్ని ఇతరులకు అందించడానికి. సో ఆ థియోసాఫికల్ సొసైటీ ఆ విషయంలో రివ్యూ గురించి చాలా సుదీర్ఘమైనటువంటి పాఠం మనకి చెప్పింది. ఈ మనకి భౌతిక శరీరపు అలవాట్లు, కోరికలు, ఆలోచనలు, వీటి ముద్రలోనే మనకి కామ శరీరం కూడా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. మరణించిన తర్వాత అంటే భౌతిక శరీరం వదిలిపెట్టిన కూడా దీని ముద్రలో తయారైంది కాబట్టి దానిలో పెద్ద మార్పులు ఏమి ఉండదు. అందుకే ఎవరన్నా కూడా మరణించిన తర్వాత అతను చూడదలుచుకుంటే అతను కనిపించే తీరు ఏమిటంటే యథాతథంగా అలాగే ఉంటాడు, ఏ మార్పు లేకుండా. ఎవరన్నా చూస్తే కనుక భూలోకంలో ఎలా కనిపించాడో అలాగే కనిపిస్తాడు. కాకపోతే అతడు కనుక తన కోరికను అనుసరించి నేను ఇప్పుడు అత్యంత యువకుడుగా కనిపించాలి అని ఊహించుకుంటే అతడికి అతడిలో నుండి ఆ సారం, జీవసారం ఏదైతే ఉందో ఆ సారం, ఆ మోల్డ్ అతని చేతిలో ఉంది. ఒక మైనం లాగా అది ఎలా పనిచేస్తుందో ఆ ఆకృతి, ఆ ఫార్మేట్ దాని తయారైంది దాంతో. కాబట్టి చిన్నపిల్లలు బంకమట్టితో ఎలా అయితే తయారు చేస్తారో ఆ కోరికల బంకమట్టి వాడి చేతిలో ఉంది. ఆ కోరికను అనుసరించి ఆటోమేటిక్గా తయారవుతుంది. నేను 25 ఏళ్ల వాడిగా కనిపించాలంటే 25 ఏళ్ల వాడిగానే కనపడతాడు. 16 ఏళ్ల వాడిగా కావాలంటే 16 ఏళ్ల వాడిగా కనపడతాడు. ఆ రూపం అతనికి వచ్చేస్తుంది. కాకపోతే ఆ కామశరీరం యొక్క బాహ్య ఆకృతి యొక్క సౌష్ఠవం, దానిలో వచ్చేటువంటి మార్పులు భూలోకంలో జీవించుకున్నప్పటికీ యాస్టప్లో ఎంటర్ అయిన దానికి చాలా తేడాలు ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ జీవరూపం. ఈ జీవరూపము ఏం చేస్తుంది? ఈ కోరికల యొక్క జీవసారం ద్వారా ఆ కామ శరీరాన్ని తయారు చేసింది. ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ జీవరూపం ఉన్నది దీనికి ప్రత్యేకంగా సొంత తెలివితేటలు అంటే ఏం లేవు. అది ఒక రోబో లాంటిది, మనమే తయారు చేసాం. మన కోరికల రూపం అది, అంతే. దానికి పెద్దగా దానికున్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే కోరికలు తీర్చుకోవడం. తనకున్న కోరికలన్నింటినీ కూడా యాస్ట్రల్ బాడీకి అందించడం, అంతే. అది మంచిదా కాదా, అది గొప్పదా అని ఏమనుకోదు. దాని లక్ష్యం ఏంటంటే అది మరింత మందంగా తయారవడం. కోరికలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ ద్రవ్యరాశి అంత మందంగా ఉంటుంది. ఆ ద్రవ్యరాశి ఇంకాస్త విస్తృతం కావడం, ఇంకాస్త మందం కావడమే దానికి జీవిత లక్ష్యం. కానీ మన లక్ష్యం అది కాదు కదా. మన లక్ష్యం ఆ కోరికల యొక్క ద్రవ్యరాశి అతి త్వరగా జీర్ణమైపోవడమే మన యొక్క లక్ష్యం. అంటే దాని తత్వానికి మనకి పూర్తి ఆపోజిట్. ఆ జీవరూపం యొక్క జీవసారం ద్వారా తయారయ్యే కామశరీరం యొక్క లక్ష్యము యాస్ట్రల్ బాడీ ఇంకా మందంగా తయారు కావడం. ఇంకా మందంగా, ఇంకా బలంగా, దృఢంగా అంటే అర్థం ఇంకా ఎక్కువ కోరికలతో ఉండడం అని అర్థం, తాత్పర్యం ఏమిటి. కానీ మానవుడి యొక్క లక్ష్యం ఏమిటి? మానవుడు జీవాత్మ ఈ ద్రవ్యరాశిలోకి ప్రవేశించాడు. జీవాత్మ లక్ష్యం ఏంటంటే దీన్ని తొందరగా శిథిలం చేసుకుని పైకి వెళ్ళిపోవడం మానవుడి యొక్క లక్ష్యం. మానవుడి యొక్క పరిణామం దృష్ట్యా అవి ఎంత త్వరగా ఈ ద్రవ్యరాశి శిథిలం అయిపోతే మానవుడి యొక్క ప్రస్థానం అంత బాగా సుగమం అవుతుంది, తొందరగా పైకి వెళ్ళిపోగలుగుతాడు. కాబట్టి ఆ ద్రవ్యరాశికి ఏది మంచిదో అది మనకు అది మంచిది కాదు. ఈ విషయం మనం పూర్తిగా తెలుసుకోగలగాలి. ఈ విషయం ఏది ఆ యాస్ట్రల్ బాడీకి తెలియదు, ఆ జీవరూపానికి తెలియదు. దానిలో ఏంటంటే ఆ ఎసెన్స్కి, సారానికి కూడా ఏమాత్రము తెలియదు. అసలు తాను ఒక మానవుడికి జీవితంలో, ఒక మానవుడి శరీరంలో ఉన్నాను అన్న విషయం కూడా
దానికి తెలియదు. అలాంటి ఇంటెలిజెన్స్ దానికి ఏం లేదు. అయితే ఆ జీవసారం ఏం చేస్తుందంటే తన యొక్క అస్తిత్వాన్ని, తన యొక్క ఆకృతిని ఇంకా బలంగా, దృఢంగా, అతి ఎక్కువ కాలం నిలబెట్టుకోవాలని చూస్తుంది. నేను ఇంకా బలంగా ఉండాలని మనం ఇప్పుడు అనుకోవట్లేదు. భౌతిక శరీరాన్ని చూసి మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, ఈ శరీరాన్ని ఇంకా బలంగా చేయాలి, దృఢంగా చేయాలి, దీనికి ప్రోటీన్లు, విటమిన్లు, ఇవన్నీ కార్బోహైడ్రేట్లు అన్నీ రావాలి, దీనికి బాగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఆహారం ఇవ్వాలి, ఇచ్చి దీన్ని దృఢంగా చేసి బలంగా చేసి మనం దీన్ని నిలుపుకోవాలని ఎలా అయితే అనుకుంటున్నామో, యాస్ట్రల్ బాడీ కూడా దాని సొంత ప్రజ్ఞాస్థితిలో అలాగే అనుకుంటుంది. కానీ మనం ఏం చేయాలి, దానికి కావలసింది ఏది అందించకూడదు. ఎప్పుడు భూలోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడే, ఇప్పుడే అటువంటి దృఢమైన, బలమైన, అవసరం లేని, పనికి రాని, ఇబ్బంది కలిగించేటువంటి కోరికల ద్రవ్యరాశిని యాస్ట్రల్ బాడీకి అందించకూడదు. యాస్ట్రల్ బాడీ వల్ల తయారయ్యేటువంటి జీవ రూపానికి అందించకూడదు. ఆ జీవ రూపం మనలో తిరిగి ఇంటర్న్ ఎలా అయితే జీవసారాన్ని ఇచ్చి షేప్ చేస్తుందో దానికి కూడా అందదు. అంటే అర్థం ఏంటి, మనం ఇప్పుడు ఇక్కడ ఏ ఆలోచనలు, కోరికలు చేస్తున్నామో దాంతో మన భవిష్యత్ అంతా నిర్మించబడుతుంది. కానీ చిత్రం ఏంటంటే, మనం ఒకటి చేస్తూ ఇంకొకటి కావాలని కోరుకుంటాం. అక్కడ వస్తుంది పేజీ. ఒకటి కోరుకుంటాం, దానికి ఆపోజిట్ అయినటువంటిది కావాలని కోరుకుంటాం, జరగాలని కోరుకుంటాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కోరికలకు విరుద్ధంగా మన యొక్క శరీర నిర్మాణం కానీ, మన భవిష్యత్తు కానీ ఉండవు. ఈ విషయం మనం తెలుసుకోగలగాలి చాలా స్పష్టంగా. ఇంకా ఇది ఎలా అయితే తన శరీరాన్ని నిలుపుకోవాలని కామ శరీరం చూస్తుందో, అప్పుడు దానికి ముందు తట్టే వ్యవహారం ఏంటంటే, నేను ఇంకా బాగుండాలి అంటే ఆటోమేటిక్గా నేను భౌతిక మానవుడి యొక్క భౌతిక శరీరంతో కాంట్రాక్ట్కి రావాలి అని అనుకుంటుంది. దానికి కింది స్థాయి మానవుడి యొక్క మనసు గురించి తెలుసు కాబట్టి, ఎంత ఎక్కువగా వీలైతే అంత లోయర్ మెంటల్ మానసిక ద్రవ్యాన్ని తీసుకుని అంత ఎక్కువ కాలం కామ శరీరంలో ఉంటుంది. వీలైతే భౌతిక శరీరంలో కూడా ప్రవేశించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాలను అది ట్రై చేస్తుంది. కాకపోతే 99.9% అది తిరిగి ఫిజికల్ బాడీలోకి రాలేదు. ఆ మిగతా 1% గురించి మనం లోగడ చెప్పుకున్నాం. అది ఇతరత్ర జీవరాశుల ఇదే మెటీరియల్, ఇదే తత్వము, ఇదే ద్రవ్యం కలిగినటువంటి ఇతర మానవేతర రూపాల్లో కానీ, మానవేతర రూపాలు అంటే ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే మనం క్లియర్గా చెప్పాలి కదా, మానవుడు జీవించి ఉన్న మానవుడు యాస్ట్రల్ బాడీలో ఉన్నప్పుడు వాణ్ణి కానీ, అప్పుడు అది మానవేతర ప్రాణి కాదు, మానవుడే, మరొక తోటి మానవుడు. కాకపోతే భూలోకంలో జీవించున్నాడు, వాడి యాస్ట్రల్ బాడీని పట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. ఏమండి, అది కూడా పరిమితమే. ఎందుకంటే కారణంగా చెప్పాను, వాడికి ఇంకా సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరం ఒక ప్రొటెక్టివ్ రింగ్ లాగా ఉండి వీడిని వాడు ఆవహించడానికి పర్మిషన్ ఇవ్వదు. ఇంకపోతే ఇంకెవరిని, ఆ లోకంలోనే ఉన్నటువంటి ఇతర తోటి ప్రాణులు, భౌతిక శరీరం రాలిపోయిన వాళ్ళు, లేదా కొన్ని జంతువులు కానీ చెప్పుకున్నాం మనం. ఇంకా అనేక ఇది కాకుండా తనలో ఏ రకమైన ద్రవ్యరాశి ఉందో అదే ద్రవ్యరాశి కలిగినటువంటి ఇతర జీవరూపాలు, ఆ జీవరూపాలకు తాలూకు ఒరిజినల్ ఓనర్స్ యాస్ట్రల్ ప్లేన్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు. వాళ్ళు భూలోకంలోనే ఉన్నా దృఢంగా తయారు చేసి వదిలిపెట్టారు. ఒక మ్యాగ్నెట్ లాగా వాటన్నిటిని పట్టుకుని తన అస్తిత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. తనలో ఉండేటువంటి
ఆ సారం మరింత దృఢం బలం కావడానికి ట్రై చేస్తుంది. సాధారణంగా అంతే కదా, మరి ఎవరైనా తనలో ఉన్నదికే కావాలని కోరుకుంటాడు కదా. మన దగ్గర ఒక 1000 ఉంటే ఇంకో 1000 కావాలని కోరుకుంటాం. భుజానికి కండలు ఉంటే ఇంకొంచెం కండలు కావాలని కోరుకుంటాం. అట్లా అది కోరుకుంటాం సహజంగా. కానీ దానిని మనం మనస్సుతోటి, బుద్ధితోటి, ఆత్మతో శాసించాలి. ఎందుకంటే మనకి ఇంకా మెంటల్ బాడీ ఉంది. ఏమండి? దాని ద్వారా మనం ఇచ్ఛాపూర్వకంగా శాసించవచ్చు. కొంచెం విల్ పవర్ ఉపయోగిస్తే అలాంటి సాధన కనుక మనం భూలోకంలో చేస్తూ ఉన్నట్లయితే అలా ఆ అలవాటు అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఆ అలవాటు ఏమి భూలోకంలో చేయకపోతే, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే అక్కడ వాడు నిస్సహాయుడిగా తన శరీరాన్ని, తన శరీరాలని, మిగిలిన శరీరాలని ఈ కోరికలకి, ప్రకృతిలోని ఇతర వాటికి అప్పగించేసిన వాడవుతాడు. అది ఒక స్థితి. మనం అలాంటి స్థితికి లోను కాకూడదు అని చెప్తుంది దివ్యజ్ఞాన సమాజం. ఇప్పుడు ఈ యాస్ట్రల్ బాడీకి ఒక విషయం తెలుసు. భౌతిక శరీరం రాలిపోయిన తర్వాత, భౌతిక శరీరం ఎలా అయితే రాలిపోయి దాని జీవితకాలం ఎలా అయిపోయిందో, యాస్ట్రల్ బాడీ కూడా ఒకరోజు రాలిపోతుంది అన్న విషయం యాస్ట్రల్ బాడీకి బాగా తెలుసు. కాబట్టే కదా అది తన యొక్క శరీరాన్ని ఇంకా దృఢంగా, బలంగా, మరింత బలాన్ని సంపాదించుకుని ఇంకా ఎక్కువ కాలం జీవించాలని ట్రై చేస్తుంది. ఈ ట్రై చేసే ప్రయత్నంలో ఇలా తనకు దొరికిన, సంపాదించుకున్నటువంటి ఇదే మెటీరియల్, ఇదే ద్రవ్యరాశి తోటి అది తన యొక్క రూపాన్ని, యాస్ట్రల్ బాడీని దృఢంగా, బలంగా తయారు చేసుకుంటుంది. ఆ తయారు చేసుకునే ప్రయత్నంలోనే మానవుడికి అప్పుడు ఒక షెల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక కవచం లాగా తయారవుతుంది. యాస్ట్రల్ షెల్ అంటారు. ఆ షెల్ తయారైనప్పుడు ఏమవుతుందంటే, అది ఆ షెల్లో ఏముంటుంది, ఆ కవచంలో జీవించి ఉన్నంత కాలం ఏ కోరికల్లో అయితే అతి ఎక్కువ శాతం కోరికల్లో, అతి ఎక్కువ దృఢమైన బలమైన కోరికల్లో కూడా మలినమైన కోరికలకి మందత్వం ఎక్కువ. ఇప్పుడు నేను దేవాలయాలు తిరగాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, భగవంతుడు ఆరాధన చేయాలి, వీళ్ళందరికీ ఇతరులకు సేవలు చేయాలి అని తీవ్రమైన కోరిక ఉంది. ఇది కూడా కోరికే, కానీ దీనికి కావాల్సిన ద్రవ్యరాశి చాలా లలితంగా ఉంటుంది. కామము, క్రోధము, ఈర్ష్యో, ఒకరికి అపకారం తలపెట్టాలను, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా పగ కంటిన్యూ కావాలి, పలానా వాడిని ఎవడు చచ్చిపోతేనే నాకు చాలా ఆనందం కలుగుతుంది, ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళకి కామ, క్రోధ, మద, మోహ, లోభం, ఆశ్చర్యాలతో కూడిన కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ కోరికలతోనే జీవించారు కాబట్టి సమృద్ధిగా వాడు తన యొక్క యాస్ట్రల్ బాడీలో అలాంటి మ్యాటరే తయారు చేసేట్టే పెట్టుకున్నాడు. వాడికి అతి సులభంగా కూడా బయట ప్రపంచంలో అలాంటి మ్యాటర్ కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది వాడికి. తనలో ఉన్న మ్యాటరు, ఆ మ్యాటర్ చుట్టుపక్కల ఉన్న మ్యాటరు మొత్తం సేకరించుకుని దాన్ని ఒక గోడలాగా, ఒక షెల్ లాగా వాడు తన చుట్టూతా కూడా తయారు చేసి పెట్టుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది, దీనికి అలాంటి దానికి ఇంకో పేరేమిటి అంటే యాతనా శరీరం అంటారు. అలా పునర్వ్యవస్థీకరించబడిన కామ శరీరాన్ని యాతనా శరీరం అంటారు. ఈ యాతనా శరీరం అన్న పేరు మీకు ఇంకో చోట వినపడుతుంది. ఎక్కడ వినపడుతుంది అంటే గరుడ పురాణంలో వినిపిస్తుంది. యాతనా శరీరం గరుడ పురాణంలో, వీళ్ళు మీకు తెలిసే ఉంటుంది, గరుడ పురాణం కూడా కొంతమంది చదివి ఉంటారు. ఈ సనాతన ధర్మ అనే పుస్తకంలో యానీ బెసెంట్ రాసింది. అది మన హిందూ వాటిల్లో కూడా అనేక చోట చెప్పారు. వీళ్ళని మామూలుగా ఏం చేస్తారంటే కర్మలలో 11వ రోజున శ్మశానం నుంచి, అక్కడి నుంచి, ఆ ప్రాంతం నుంచి ఒక మేకు తెచ్చి ఆ మేకుని పాతి కర్మలు చేసేటప్పుడు
శ్రాద్ధ మంత్రాలు తోటి ఆ జీవుడిని మనం ప్రేతాత్మ అని వ్యవహరిస్తాం. వాడు ప్రేతాత్మగా మారకుండా అంటారు. అక్కడ ప్రేతాత్మగా మారకుండా అంటే అర్థం ఏమిటి అంటే, వాడి చుట్టూతా ఈ రకమైనటువంటి షెల్ ఫార్మేషన్ ఏర్పడకుండా చక్కగా వాడు తనలో నుండి ఉన్నతమైన ద్రవ్యరాశి ఉత్తమ గుణాల ద్వారానే అతడు ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం అంతా ఉత్తమంగానే కనబడుతుంది. వాడు ఈ షెల్లోంచి కనుక చూసినట్టయితే, దీనికి యాత్రాశ్రయుడిని పేరు పెట్టాం కదా, లోకం అంతా ఎలా కనపడుతుంది? చెడు మ్యాటరు, చెడు ద్రవ్యరాశి నుంచి వాడు చూడడం మొదలుపెట్టిన తర్వాత వాడు ఖచ్చితంగా ఈ ప్రపంచం మొత్తాన్ని తనలోని మాలిన్యపు ద్రవ్యరాశి ద్వారానే చూడడం మొదలు పెడతాడు. కాబట్టి వాడు ఖచ్చితంగా ఈ ప్రపంచం అంతా కూడా చాలా మలినంగానే కనపడుతుంది. తన చుట్టూతో ఉన్న వాళ్ళంతా కూడాను అయ్యయ్యో ఇదేంటిది, ప్రపంచం ఇంతగా చెడిపోయిందా, ఇంత ఘోరంగా అయిపోయిందా ప్రపంచం అంతా, నేను ఇదివరకు వీళ్ళంతా చాలా మంచివాళ్ళు అనుకున్నానే, వాళ్ళు చెడ్డగా కనపడుతున్నారేమిటి అంటాడు. వాళ్ళల్లో 80% మంచితనం ఉండి 20% ఒక మాలిన్యం ఉన్నా కూడా నాలో ఉన్న మాలిన్యపు కళజోడు, మురికి బాగా పట్టినటువంటి కళజోడులోంచి చూస్తే అక్కడంతా నల్లగా చీకటిగా కనపడుతుంది. తప్పు నాలో చరణించిన ద్రవ్యరాశిది కానీ వాడిది కాదు, ప్రపంచానికి కాదు, ఏ స్టేజ్లో కూడా. సో అట్లా వాడి ప్రపంచం మొత్తాన్ని చూస్తూ చెడుని, మాలిన్యాన్ని, దుర్మార్గాల్ని, ఇంకా ఘోరమైన వ్యక్తి హత్యలు, దారుణాలు, బీభత్సాలు సృష్టించేటువంటి వ్యక్తి అయినట్టయితే, నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఇంకా డెత్ అండ్ ఆఫ్టర్ కండిషన్స్ గురించి మీకు ఎక్కువగా వివరంగా చెప్పలేదండి, అది తర్వాత చెప్తాను అన్నాను. అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మా జీవుడికి ఇది నరకం అని ఎందుకు అనిపిస్తోంది? వై ది ఆస్ట్రల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ హెల్? వై ది ఆస్ట్రల్ ప్లేన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ మోర్ ఆర్ లెస్ హెవెన్? అది మొదటి సబ్ప్లేన్, కామలోకపు మొదటి తరగతి. చూస్తుంటే ఇదే స్వర్గమా? దీనికి మరొక పేరు దేవచాన్ అంటారు. దేవచాన్ అనగానే మనకి ఏదో వికటంగా వినిపించవచ్చు. హాయిగా స్వర్గం అనుకుందాం, కేవలం పదాల పోహలింపుతో బాధపడద్దు. దేవచాన్ అని అనకపోతే వచ్చిన నష్టం ఏం లేదు, స్వర్గం అంటే వచ్చేటువంటి నష్టం ఏం లేదు, హాయిగా స్వర్గం అనుకుందాం. కొంతమంది నేను కొంచెం విన్నాను, మీ థియాసఫిస్ట్ ఏదో వక్రంగా దేవచాన్ అనేదో అంటారట కదయ్యా అని ఏదో కొంచెం విక్రింతగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. పదాల పోహలింపులో మనము పదాలకు ఉన్నటువంటి అర్థాల చేత మనం మోసగించబడకూడదు. అండి ఎవరు చెప్పినా ఈ స్వర్గం, కాకపోతే అది నిజమైన స్వర్గం కాదు. నిజమైన స్వర్గం వేరే ఎదురు చూస్తుంది మనకి. ఇది స్వర్గం అనే భ్రాంతి కలిగించేటువంటి స్వర్గం. ఎందుకంటే ఇంద్రియ లోలత్వాన్ని మనకు సంబంధించినంత వరకు మనకి ఇప్పుడు ఇక్కడ అనుకుంటే బా స్వర్గంలా ఉందండి అంటే, ఎందుకని? హాయిగా భోంచేసి తిని తాగి మన సమస్త ఇంద్రియాలతో, భూలోకపు ఇంద్రియాలతో వినడం, చూడడం, ముట్టుకోవడం, మాట్లాడడం, రుచి చూడడం, ఇలాంటి 5 ఇంద్రియాలతోనూ మనం పొందగలిగేటువంటి సుఖాలు, భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందితే అవన్నీ సుఖాలుగా మనం చెప్పుకుంటున్నాం. అవన్నీ ఇచ్చినప్పుడు స్వర్గం అని చెప్పుకుంటున్నాం. మీకు దాంట్లో అలాంటి ఆహ్లాదాన్ని, హాయిని కలిగించేటువంటి ప్లేస్ ఒకటి ఆస్ట్రల్ ప్లేన్లో కూడా ఉంది. ఇది భాగవతంలో కూడా ఒక చోట చెప్తాడు. పరీక్షిత్ మహారాజుకి చెప్పేటప్పుడు, కేవలము భోగాలు అనుభవించటం కోసం మాత్రమే మానవుడి జీవిత పరమావధి అయితే, మానవుడికి ఈ భోగాలు, ఈ సుఖాలు, ఆనందాలు కాదు, సుఖాలు. ఆనందము ఆత్మకి, బుద్ధికి, మనసుకి సంబంధించింది. సుఖాలు కేవలము ఇంద్రియాలకి, భౌతిక సూక్ష్మ కామ శరీరాలకు మాత్రమే సంబంధించినవి. సో వీటితో వచ్చే సుఖాలు మీకు ఆస్ట్రల్ ప్లేన్లో కూడా దొరుకుతాయి. దీనికోసం మీరు ఉలిక్కి పడనక్కర్లేదు. అదేంటండి, ఎలా ఉలిక్కి పడతాయి, ఎలా మనకి సంభవిస్తాయి, ఎలా దొరుకుతాయి అని ప్రశ్న వేయచ్చు. సరే, అది ఫస్ట్ సప్లిమెంట్స్ వ్యవహారం.
ఎలా ఎలా దొరుకుతాయో తర్వాత చెప్తా. అసలు ముందర అంటే మనం యాస్ట్రల్ ప్లేన్‌ని 2గా విభజించుకున్నాం. వై ఇట్ ఈస్ కాల్డ్ హెల్ అండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ మోర్ ఆర్ లెస్ ఇల్యూజనరీ హెవెన్ ఇలా అందాం. ఒక భావనాత్మకమైన ఊహించుకున్నటువంటి లేక వారికి సుఖాలు కలిగేటువంటి ఒక స్వర్గం లాంటి క్షేత్రం యాస్ట్రల్ ప్లేన్. ఎందుకనండి? 2 ఏకకాలంలో ఎలా అవుతాయి? రెండిట్లో ఏదో ఒకటే ఉండాలి కానీ 2 ఎట్లా అవుతాయండి? 2 ఎట్లా అవుతాయంటే అందులో ఉండేటువంటి కామలోకపు 7 తరగతులు వాళ్ళలో ఉండేటువంటి ద్రవ్యరాశిని బట్టి వాడికి ఆ రకమైనటువంటి స్థితిని, ఆ రకమైనటువంటి లక్షణాన్ని, సుఖాన్ని వాడికి కల్పిస్తాయి. ఇప్పుడు వాడు ఈ జీవించి ఉండగా క్రూరత్వము, దుర్మార్గము, హత్యలు, ఇంకా రకరకాల కామ సంబంధితమైనటువంటి నీచ నికృష్ట వ్యాపారంతోనే వాడి జీవితం అంతా గడిపాడు అనుకోండి. లోకంలో చాలా మంది ఎక్కువ మంది అలాంటి వాళ్ళే ఉన్నారు కదా. లక్షల సంఖ్యలో హత్యలు జరుగుతున్నాయి, నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, డబ్బు తర్వాత హెవీగా ఉన్నట్టు ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా చేరుకునే లోకము ఆ 7th సప్లేన్ 7వ తరగతి కామలోకంలో. వీళ్ళు ఈ మానవుడి యొక్క కామ శరీరంలో ఈ జీవరూపాలన్నీ ఏం చేస్తాయంటే వీడి కోసం స్పెషల్గా అలాంటి పూర్తి షెల్ తయారు చేసాయి, చక్కటి పర్ఫెక్ట్ షెల్. వాడు దానిలోంచే చూస్తాడు. చూసినప్పుడు కనిపించే ప్రతి ఒక్క వ్యక్తి గూండాగాళ్ళ కనపడతాడు, దుర్మార్గుళ్ళగా, వ్యభిచారిలాగా, హత్యలు చేసేవాళ్ళగా నికృష్టంగా కనపడతాడు. అలా కనపడడానికి వీలుగా వాడి యొక్క యాస్ట్రల్ బాడీ తాలూకు షెల్ తయారు చేసి పెట్టింది. ఆ జీవరూపము జీవసారం ద్వారా వాడికి ఆ షెల్ యాతనా శరీరాన్ని తయారు చేసి పెట్టింది. అప్పుడు వాడు అక్కడ చాలా భీకరమైనటువంటి పోరాటాలు సరుపుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ వాడిని చాలా మందిని రకంగా అక్కడ కూడా ఒక రకమైనటువంటి హత్యల వ్యాసంగాన్ని, దుర్మార్గపు వ్యాసంగాన్ని, నీతి నికృష్టమైన వ్యాసంగాన్ని, తనలో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని ఇంకాస్త పెంచుకుంటూ, ఇతరులు దానికి సంపూర్ణంగా సహకరిస్తూ, ఉద్రేకాల పాశవిక లక్షణాల మధ్య జీవిస్తూ ఏమండి దానికి మెటీరియల్ కూడా బాగా దోహదం చేస్తూ వాడు భూలోకంలో ఒక 40% ఇలాంటి యాస్ట్రల్ మ్యాటర్ భూలోకంలో జీవించి ఉండగా వాడి దగ్గర కనుక ఉండి వాడు యాస్ట్రల్ ప్లేన్లో తయారైన తర్వాత వాడు ఇప్పుడు అక్కడ యాస్ట్రల్ ప్లేన్లో 7th సప్లేన్లోకి చేరిన తర్వాత ఇంకా మరికొంత 10% 15% యాడ్ చేసుకుంటాడు. చేసుకుని అక్కడ వాడికంటే కొంచెం తక్కువ బలహీనంగా ఉన్న వాళ్ళని వాడు బాధ పెట్టే ప్రయత్నం చేస్తాడు, లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు, బాధిస్తాడు. అందులో వాడు పాశవిక ఆనందం పొందుతాడు. అక్కడున్న వాళ్ళనైనా వాడు చేయగలడు, లేదా వాడు భూలోకంలోకి వచ్చినటువంటి జీవిస్తూ ఇంకా ఇక్కడే ఉండి వీక్గా ఉండే యాస్ట్రల్ బాడీతో ఉన్న వాళ్ళని బాధ పెట్టగలడు, అవకాశం ఉన్న వాళ్ళని ఆవహించనుకళ్ళు. అది కాకపోతే ఈ భూలోకంలోనే ఎవరెవరైతే ఇలాంటి తీవ్రమైన మలిన భావాలతోటి, తీవ్రమైన క్రోధంతో ఊగిపోయేటు ఒకళ్ళకి బాధ కలిగించడమే ఆనందంగా జీవించే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రేరణలు ఇవ్వగలుగుతాడు. ఆవహించలేకపోవచ్చు, వాళ్ళకి ప్రేరణలు కలిగిస్తాడు. వాళ్ళ తందాం అనిపిస్తే చంపేసేట్టుగా వాళ్ళని ప్రోత్సహించగలడు. తాత్కాలికంగా వాడి ఎమోషన్స్ రెచ్చగొట్టి వాడి భావచిత్రాలు వాళ్ళు కలిగించి వాడికి ఎలిమెంటల్ ఎసెన్స్ సహాయంతో ఈ జీవరూపాల సహాయంతో వాడు బతికున్న వాళ్ళ యొక్క యాస్ట్రల్ బాడీస్ని తీవ్రంగా ప్రభావితం చేసి ఇంకా ఈ వైలెన్స్ని, దుర్మార్గాన్ని బాగా పెంచగలుగుతాడు. అలాగే యాస్ట్రల్ ప్లేన్లో చేరిన జనాభాతోటి వాడు ఇప్పుడు ఎలాంటి వాళ్ళు కోరుకుంటే అలాంటి వాళ్ళే దొరుకుతారు. అది ప్రత్యక్ష నరకం, ఘోర నరకం. ఇప్పుడు ఇంతకీ వీళ్ళు ప్రత్యేకించి ఏమి చేయలేదు హత్యలు, ఏమండి చేద్దాం అని అనుకున్నారు.
ఏమండి? ఇందులో 2 ఉన్నాయి. మంచికి, చెడుకు తేడా ఒకటుంది. చెడు చేస్తేనే ఒక రకమైన ఫలాన్ని ఇస్తుంది. మంచి చేద్దాం అనుకుంటే చాలు అంటారు. మంచికి సంబంధించిన వాళ్ళు అనేకం చేరతారు మన చుట్టూతా. కానీ చెడు చేద్దాం, 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 చేద్దాం అని నిరంతరం దాన్నే మననం చేస్తూ శరీరం బలహీనంగా ఉండడం చేత అది చేయలేక అత్యంత క్రూరమైన మనసుతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. పైకి తెలియరు. లోపల చాలా అపారమైన క్రూరత్వం ఉంది. ఛాన్స్ దొరికితే వాళ్ళని లేపేద్దాం, లేపేద్దాం, చంపేద్దాం. కొంతమందికి ఏ, వాళ్ళ యొక్క ప్రవృత్తి సూదులతో వాటిని వీటిని గుచ్చుతూ ఉంటారు. ఏదైనా ఉంటే చింపేస్తూ ఉంటారు, పగల కొడుతూ ఉంటారు. చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్లే. అదొక జీవలక్షణం, క్రూరత్వపు జీవలక్షణం. కానీ వాళ్ళు ఎవరికి బాధ పెట్టగలిగే శక్తి భౌతికంగా వాళ్ళకి లేదు. వాళ్ళు దాన్ని మాటల ద్వారా తీర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి అక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి భౌతిక శరీరం లేకపోయినా వీళ్ళ కోరికలకు తగినటువంటి యాస్ట్రల్ మ్యాటర్ సమృద్ధంగా ఉంది. ఆ మ్యాటర్ చాలు వాళ్ళు తీవ్రంగా, క్రూరంగా నేర వాతావరణాన్ని, ఘోరమైన నీచమైన వాతావరణంలోకి చేరుకోవడానికి, దానిలో మునిగిపోవడానికి, దాని తాలూకు కర్మఫలం అనుభవించడానికి. కొంతమందికి బయట ప్రపంచంలో ఒక తప్పుడు భావన ఉంది. అదేంటంటే భూలోకం మాత్రమే కర్మక్షేత్రం అండి, ఇతర లోకాల్లో మానవులు చేసేటువంటి కర్మ ఫలితాలంటూ ఏం లేవు, ఇక్కడ చేసింది పై లోకాల్లో అనుభవించడమే, ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. చాలా పొరపాటు. ఇక్కడ చేస్తే ఎంతైతే కర్మలు చేయడానికి అవకాశం ఉందో పై లోకాలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా కర్మలు చేసేటందుకు అవకాశం ఉంది. దాని కర్మల ఫలితాలు ఉంటాయి. ఆ కర్మల ఫలితాలు అప్పుడే అక్కడ అనుభవిస్తారు. ఆ తర్వాత ఆ వాటి తాలూకు తత్వం, వాటి తాలూకు సారం అంతా కూడా వాళ్ళల్లో ఆ పర్మనెంట్ యాటమ్స్, యాస్ట్రల్ పర్మనెంట్ యాటంలో చేరి వచ్చే జన్మలో వాడు మరింత నేర ప్రవృత్తిగా పుడతాడు. అంటే ఈ జన్మలో వాడు ఒక 50% మాత్రమే నీచత్వం కలిగి యాస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళిన తర్వాత యాస్ట్రల్ ప్లేన్లో వాడు జీవించినప్పుడు యాస్ట్రల్ ప్లేన్ వ్యాసంగాలతో వాడు ఇంకా మలినత్వాన్ని, ఇంకా నీచత్వాన్ని సంపాదించుకున్నప్పుడు అది వాడి యాస్ట్రల్ పర్మనెంట్ యాటము 50% కాదు 60%తో తయారవుతుంది. ఆ 10% ఎక్కడి నుంచి వచ్చింది? భూలోకంలోని 50%. వాటి యాస్ట్రల్ ప్లేన్లోకి చేరుకున్న తర్వాత భూలోకంలో చేద్దామనుకుని చేయలేకపోయిన నీచ నికృష్ట వ్యాసంగం అంతా అక్కడ వాడు స్వేచ్ఛగా చేశాడు. ఎందుకంటే అలాంటి మెటీరియల్ వాళ్ళ దగ్గర దొరికింది అక్కడ. అలాంటి వాళ్ళే వాడి చుట్టూతో ఉన్నారు. వాళ్ళతోనే వాడు వ్యాసంగం గడుపుతాడు. సో వాళ్ళు ఉండేటువంటి ఆ ద్రవ్యరాశి వల్ల వాడు మరింత మాలిన్యంతో మూట కట్టుకుని 60%తో వాడి యొక్క పర్మనెంట్ యాటమ్ తయారవుతుంది. వాడు పై లోకాలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, తిరిగి మళ్ళా వాడు కామ లోకానికి తిరిగి వచ్చినప్పుడు వాడికి ఈ 60% స్వభావం, గుణాలు, నీచత్వం కలిగినటువంటి కామ శరీరమే లభిస్తుంది. సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను చూడండి, ఒక పాయింట్ దగ్గర ఆపాను ఇందాక. ఏదంటే మన హిందూ ధర్మశాస్త్రాల్లో గరుడ పురాణంలో యాతనా శరీరం అని చెప్పాను. ఈ రకమైనటువంటి ఈ షెల్ ఫార్మేషన్ అయినటువంటి యాస్ట్రల్ బాడీకి ఈ షెల్ ఫార్మేషన్ జరగకుండా ఉండడం కోసం ఈ శ్రాద్ధ కర్మలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీన్ని దివ్య దృష్టితోటి లెడ్బీటర్ గారు, బెసెంట్ ఇద్దరు చూశారు. కాశీలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తుండగా దాన్ని దివ్య దృష్టితో చూసి లెడ్బీటర్ గారు రాశారు. తను ఒక మాట అన్నాడు, ఆ మంత్రాల యొక్క అర్థాన్ని తెలుసుకుని సుస్వరంగా పర్ఫెక్ట్గా ఆ మంత్రాలు చదివేటువంటి వాళ్ళకి చేస్తే అది ఇంకా బాగా పనిచేస్తుంది. అలాగే ఉత్తములు,
మంచి జీవితం గడిపిన వాడి నోట్లోంచి వచ్చిన మంత్రానికి శక్తి చాలా ఎక్కువ. అందుకే దివ్యజ్ఞాన సమాజం ఏముంటుందంటే ఆ మంత్రం చేత జీవితం ప్రభావం కావడం కన్నా జీవితం చేత మంత్రాన్ని ప్రభావితం చేయండి అంటుంది. అంటే ఉత్తమోత్తముడు, మంచివాడు, సజ్జనుడు, వాడు ఎట్లాంటి గొప్ప గొప్ప మంత్రాలు ఏవి నేర్చుకోలేకపోయినా, మంత్రశాస్త్రంలో ప్రవేశం లేకపోయినా, ఏమండి నీకు మంచి జరగాలి అనుకుని రామ రామ అని తీర్థం ఇచ్చిన, కృష్ణ కృష్ణ అన్న, ఏదో ఒకటి ఎనీథింగ్, ఏదో ఒక మంత్రం ఇచ్చి వాళ్ళకి నాయన నువ్వు చల్లగా ఉండు అని ఇస్తే కనుక దానికి ప్రచండమైన శక్తి వస్తుంది. ఎందుకంటే వాడి జీవితం చేత వాడి వాక్కు శక్తివంతమైంది, వాడి థాట్ ఫామ్ చేత, ఆ థాట్ ఫామ్ చుట్టూతో ఉన్నటువంటి ఎలిమెంటల్ ఎసెన్స్ చేత, జీవరూపాల చేత, దానికి అనుగుణంగా వచ్చేటువంటి యక్షగంధర్వ కిందర్వాదుల చేత కానీ, దేవతలు కానీ, పరమగురువులు కానీ, మహానుభావులు కానీ, వాళ్ళందరూ కూడా దానిలో చేరి వీడి మాట సత్యం, శుభం, అవతల వాడికి మేలు కలగాలి అని చేసే పనితోటి తప్పకుండా మేలు కలుగుతుంది. దానికి ఉండే బలం కూడా చాలా ఎక్కువ అక్కడ. కాబట్టి ఇలా మన జీవితం చేత మంత్రాన్ని మనం శక్తిమంతం చేయాలి. అలా శార్థ మంత్రాలు చదివినప్పుడు ఏం జరుగుతుంది అన్న ప్రశ్న వేసుకుంటే, ఈ యాతనా శరీరం ఉంది కదా, ఈ యాతనా శరీరం అంటే ఈ షల్ ఫార్మేషన్ అయినటువంటి శరీరం, ఈ యాతనా శరీరము కొద్ది కొద్దిగా బ్రేక్ అవ్వడం మొదలవుతుంది, ముక్కలు అవుతుంది, కొంచెం కొంచెంగా దానికి విపరీతంగా రంధ్రాలు పడిపోతాయి. అంటే దాని తాత్పర్యం ఏమిటి? వాటి చుట్టూతా సెవెంత్ సప్లైన్ తాలూకు మ్యాటర్ మొత్తం అంతా కూడా దృఢంగా వాటిలోని కోరికల వల్ల ఎలిమెంటల్ జీవసారాలు, జీవరూపాలన్నీ జీవసారంతో కలిసి సహాయం తీసుకుని వాళ్ళ చుట్టూతా ఒక శరీరం నిర్మించింది, బలమైనటువంటి షల్ నిర్మించింది, కామ కవచాన్ని నిర్మించింది. ఆ కవచానికి చిల్లులు పడతాయి ఏవి? ఈ మంత్రాల చేత. చిల్లులు పడితే ఏం జరుగుతుంది? ఆ చిల్లులలోంచి, అంటే బయటకు ఉన్న సెవెంత్ సప్లైన్ లోపల ఉన్నటువంటి 6th, 5th, 4th, 3rd యొక్క ద్రవ్యరాశి బయటికి వస్తుంది. అది బయటికి వస్తే ఏమవుతుంది? వాడికి అందరూ మంచివాళ్ళు, ఉత్తములు, జ్ఞానుడిని గుర్తించగలిగే శక్తి వస్తుంది. అలాగే వాడిలో ఉండేటువంటి బాహ్యమైనటువంటి నీచత్వము, ఆ క్రూరత్వము శిథిలమవుతుంది. వాడికి ఉత్తమ గతులు, దీన్నే అలాంటి ప్రేతాత్మనికి ఉత్తమ గతులు కలుగుతాయి అన్న పదానికి అర్థం ఇది. ఈ విధంగా ఉత్తమ గతులు కలుగుతాయి. కాకపోతే వాళ్ళు కూడా మంత్రాలకు అర్థం తెలుసుకుని చేయాలి. మంత్రం చాలా ప్రచండమైన శక్తి కలిగినవి, మామూలు శక్తి కాదు. హిందూ మంత్రాల్లో ఉండేటువంటి ఆ సంస్కృత మంత్రాలకి ఆకర్షించబడినటువంటి ఎందరో దేవతలు ఉంటారు. నేను చూశాను అని చెప్పాడు బెసెంట్ అడ్విటర్ బ్లావెట్స్కి, అందరూ చెప్పారు శారదాది మంత్రాలకి ఎంత శక్తి ఉంటుందో. దానికి కొన్ని నియమాలు పాటించాలి. అంటే ఈ నియమాలంతా మూర్ఖులండి, పిచ్చోళ్ళండి అని ఏదో తేలికగా మాట్లాడేవాడున్నారు. అది ఆ రకమైన దాన్ని చేయడం చేత వేరే ద్రవ్యరాశి వాళ్ళ దగ్గర రాకుండా ఉంటుంది, డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. అందుకే వాళ్ళకి మడిగా ఉండాలి, దూరంగా ఉండాలి అంటారు. ఏమిటి మడిగా ఉండడం అంటే, ఆ టైంలో ఇంకొక ద్రవ్యరాశి దానికి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అంతే. ఇప్పుడు వీళ్ళకి మైల అని చెప్పారండి, 11లో ఏమిటండి ఈ మైల, మురుగుంటే షాక్ కొడుతుందా, హే 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 అని వెక్కిరింతగా మాట్లాడేవాడున్నారు. ఎందుకు మైల పాటించమన్నారు? వెనకాల ఆ 11 రోజులు ఎందుకండి, 9 రోజులు కదా, 7 రోజులు కదా, 14 రోజులు కదా అని వెక్కిరింతగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ 10 days 11 daysకి ఒక శాంక్టిటీ ఉంది. ఆ 10 రోజులు పూర్తి అయిన తర్వాత, 10 రాత్రులు అయిపోయిన తర్వాత వాళ్ళలో ఉండేటువంటి ఆ ద్రవ్యరాశి తాలూకు మ్యాటర్ శిథిలం కావడం ప్రారంభం అవుతుంది. అందుకు 10 పెట్టారు. పైగా ఈ మైల పాటించే వాళ్ళకు కూడా
చాలా హైగా వాళ్ళు దుఃఖంతో ఉంటారు. వెళ్ళిపోయిన వాళ్ళ తాలూకు విషాదంతో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు విడిగా అన్‌డిస్టర్బ్డ్‌గా ఉండాలి. వాళ్ళ వాళ్ళ చేత వాళ్ళని బయట వాళ్ళ చేత వాళ్ళు ప్రభావితులై వీళ్ళ దుఃఖం వెయ్యింతలు చేయకూడదు. చాలామందికి ఎలా ఓదార్చాలో కూడా తెలీదు. ఆ వచ్చిన వాళ్ళంతా వీళ్ళని నానా రకాలుగా ఇంకా కొత్త కొత్త పద్ధతుల్లో ఏడిపించేవాళ్ళున్నారు. అలా కొత్త కొత్త పద్ధతుల్లో ఏడిపించకుండా, బాబు వాళ్ళ ఏడుపు ఏదో వాళ్ళని ఏడవనివ్వండి. దయచేసి వాళ్ళ దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేసి బాధ పెట్టకండి. వాళ్ళు కొంచెం సైలెంట్‌గా పునర్విమర్శ చేసుకోనియండి. వాళ్ళు కూడా వెళ్ళిపోయిన జీవుడి పట్ల తమ ప్రేమాభిమానాల్ని గాఢంగా ప్రదర్శించనీయండి. వెనక అంతరార్థం ఉంది. ప్రతిదానికి ఆ రోజులకి చెప్పడానికి గల కారణం. వీళ్ళు చేసేటువంటి ఈ శ్రాద్ధ మంత్రాల వల్ల వాళ్ళ యొక్క షల్ బ్రేక్ అయ్యేందుకు అవకాశం చాలా ఎక్కువ. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది ప్రశ్న. ఈ షెల్ బ్రేక్ చేయడానికి కేవలం శ్రాద్ధ మంత్రాలు ఒకటేనా అండి? మాకు శ్రాద్ధ మంత్రాలు రావుగా. శ్రాద్ధ మంత్రాలు ఎవరో బ్రాహ్మణులు ఎవరో చేస్తారు. ఏమండి? అందరికీ ఆ మంత్రాలు రావుగా. కొంతమందికి అందుబాటులో ఉండదు. కొందరు చేయలేకపోతారు. ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఇంకా ఈ ప్రశ్నలు చాలా వస్తాయి. ఇంకా చాలామంది అక్కడ పిండాలు పెట్టేటప్పుడు కూడా తద్దినాల్లో 3 పెడతారు. ఏమండి? తాతకి, తండ్రికి, కొడుక్కి. ముగ్గురికి కలిపి శ్రాద్ధ మంత్రాలు పెడతారు. సరే, అది తర్వాత చెప్పుకుందాం. 3 ఎందుకు పెడతారు? కాలం ఏమిటి? ఎంతకాలం అవసరం అని తర్వాత చెప్తా. దానికి సమాధానం చెప్తాను. కాకపోతే ఈ మంత్రముల యొక్క లక్ష్యం కానీ, దాని శక్తి కానీ చేత వాడి యాస్ట్రల్ షెల్ బ్రేక్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే మనం అందరము కూడా సామూహికంగా కూర్చుని ఆ టైంలో అలా యాస్ట్రల్ ప్లేన్‌కి వెళ్ళిపోయిన వాడికి షెల్ ఫార్మేషన్ కాకుండా ఉండేందుకోసం మనము ప్రార్థన చేయొచ్చు. మనందరి యొక్క థాట్ ఫామ్స్ చేత వాడికి ఆ షెల్ ఫార్మేషన్ ఆ షెల్ ఫార్మేషన్ కాకుండా బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పని ఎప్పుడైనా చేయవచ్చును. 11 రోజుల్లో మాత్రమే అని కాదు. అది వాడికి ఎప్పటికైనా అందుతుంది. కంటిన్యూస్‌గా అందుతుంది. అది అది దానికి ఒక పెద్ద మంత్రం ఉంది. ఆ మంత్రం మీ అందరి దగ్గర ఉంది. ఆ మంత్రం అతి సులభమైన మంత్రం. నిన్నే బ్లెవెట్స్‌కి అంటుంది. బెసెంట్ అంటుంది. మీకు కొన్ని దివ్యశక్తులు ఉన్నాయండి. ఆ దివ్యశక్తులు ప్రయోగించండి. దాని ద్వారా పోతుంది. ఏమిటారు ప్రచండమైన దివ్యశక్తి ఏమిటంటే ప్రేమ. అపారమైన ప్రేమని మీరు ప్రదర్శించి ఒక థాట్ పవర్ ద్వారా, సంకల్పం ద్వారా పంపించండి. వాళ్ళకి తప్పకుండా చేరుతుంది. అలా కూడా వాళ్ళకి ఆ షెల్ ఫార్మేషన్ బ్రేక్ చేయొచ్చు. ఇదే కాకుండా ఇన్విజిబుల్ హెల్పర్స్ అని ఉన్నారు. మన భూలోకంలో జీవిస్తూ ఉండి కూడా మనం యాస్ట్రల్ ప్లేన్‌లో ఇన్విజిబుల్ హెల్పర్స్‌గా మారి వాళ్ళకి సహాయం చేయొచ్చు. అలాగే మరణించిన వాళ్ళలో కూడా ఇన్విజిబుల్ హెల్పర్స్ ఉండొచ్చు. వాళ్ళు మానవులు కావచ్చు, మానవేతర ప్రాణులు కావచ్చు, ఇంకా గురువులు, పరమ గురువులు, శిష్యులు, జ్ఞానులు, యోగులు ఎవరైనా కావచ్చు. వీళ్ళలో ఎవరైనా కూడా అలా మరణించిన వాళ్ళకి షెల్ ఫార్మేషన్ కాకుండా సహాయం చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి ఆ 7వ తరగతి యొక్క కవచపు అవి ఆ కాఠిన్యం బద్దలయ్యి 6, 5, 4, 3 తాలూకు ద్రవ్యరాశి బయటకు వస్తుంది. ఇది సాధ్యమయ్యేలో ఒక పార్ట్ తాలూకు మాత్రమే చెప్పాను. ఏమండి? సమయం 4 దాటినట్టుంది. ఎవరైనా ఏమైనా ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటే వేయచ్చు నన్ను. లేకపోతే నేను కంటిన్యూ చేస్తాను. ఈ లోపల క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బహుశా మానవుడి జీవితంలో ఇంతకంటే ఆసక్తి కలిగించే అంశం కానీ, తెలుసుకోవాల్సిన విషయం కానీ
తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన విషయం కానీ, మన సాధనకు సంబంధించింది కానీ ఇంకోటి లేదనుకుంటాను. హలో వినపడుతోందండి, మీ వాయిస్ వినపడుతోంది. రైట్. సో ఇంకేమైనా ప్రశ్నలు వేస్తానంటే వేయండి. నాన్నగారు, మా ఫాదర్ అంటుండేవారు, థియోసాఫికల్ గా కూడా మనం తద్దినాలు పెట్టచ్చు. టీఎస్ తద్దినాలు అదేంటంటే టీఎస్ తద్దినాలు అంటే వేరుగా ఉంటాయనేవాడు. అవును, తత్ దినము, ఏ తత్ దినము, ఏ రోజైతే వాళ్ళు మరణించారో ఆ దినాన్ని పురస్కరించుకుని కానీ ఇప్పుడైనా కానీ మనం తప్పకుండా వారికి ఇలాంటి మన యొక్క థాట్ ఫామ్స్ ద్వారా కానీ, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని మనం ఆవాహన చేసుకుని, ఎలిమెంటర్స్ ఆఫ్ ఎర్త్, ఎయిర్, వాటర్ అండ్ ఫైర్, భూమండలంలో దీనిలో ఉన్నటువంటి అగ్ని, జల, వాయు తత్వాలు, ఆకాశ తత్వాలు, వాటిని పిలిస్తే ఓ ఎలిమెంటర్స్ ఆఫ్ ఎర్త్ అని పిలవండి. అవి ఎలిమెంటర్స్ వేరు, ఇందాక చెప్పుకున్నవి వేరు. ఏమండి, ఈ జీవసారాలు, జీవతత్వాలు, జీవరూపాలు కాదు. ఇవి పృథ్వీ తత్వాలు, పృథ్వీతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం, ఆకాశతత్వం. వీటిని మనం ఆవాహన ఎందుకంటే వాటితోనే మన శరీరం తయారైంది. వాటిని ఆవాహన చేస్తూ ఫలానా వ్యక్తికి నువ్వు మీరు సహాయం చేయండి అని మనం పిలిస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతాయి. వాటి సహాయం తీసుకునేటువంటి అనేక రకమైనటువంటి, ఇప్పుడు శ్రాద్ధ మంత్రాల్లో ఎలా అయితే శ్రాద్ధ మంత్రాల్లో ఉన్నవి అవే, ఆ పృథ్వీ, ఆ 5 తత్వాలనే అందులో ఆ మంత్రాల ద్వారా ఆవాహన చేస్తున్నాం. అది ఇంకొక వేరే సంస్కారాల రూపంలో ఇంకా వేరే దానిలో కూడా చెప్పచ్చు. ఇంగ్లీష్లో కానీ ఇంకా వేరే ఇంకా రకరకాల ఆరాధనా విధానాలు ఉన్నాయి. నేను చెప్పింది కొంతమంది సభ్యులకు అర్థమై ఉంటుంది. నేను ఏం చెప్పదలుచుకున్నా అన్న విషయం. శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మనం వాళ్ళకి గుర్తుంటామా? అలా మనం తద్దినాలు చేసేటప్పుడు వాళ్ళు ఎంతకాలం రిసీవ్ చేసుకోగలుగుతారు అవి? అంటే ఎంతకాలం కనెక్షన్ ఉంటుంది మనకి వాళ్ళకి? ఇంకా క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది. ఏమండి, ఈ ఎలిమెంటల్స్, ఈ 7th సబ్ప్లేన్ ఎక్కడుంది? యాస్టర్ ప్లేన్ తాలూకు 7th సబ్ప్లేను భూమి కంటే కొంచెం కింది నుంచి స్టార్ట్ అయి భూమి కంటే కొద్దిగా పైన ఉంది. అంత మందమైనటువంటి మెటీరియల్ కలిగింది 7th సబ్ప్లేన్. కాకపోతే నేను అనుకోవడం, చాలా మంది అత్యంత క్రూరులు, దుర్మార్గులు అయిన వాళ్ళు తప్ప 7th సబ్ప్లేన్ లోకి వెళ్ళరు. ఎనీవే, ఎంత ఎక్కువ దృఢమైన ద్రవ్యరాశి వాళ్ళు ఉంటే అంత ఎక్కువగా భూలోకంతో కనెక్షన్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరాన్ని దహనం చేయకపోతే భూలోకపు శరీరం, పార్థివ శరీరం ఉన్నంత కాలం వాళ్ళు ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. సో చాలా మందికి తాము మరణించామన్న విషయం కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ శరీరం కనపడుతుంది అక్కడ. ఒక్కోసారి తనను తను చూసుకున్న తర్వాత అదేంటి నేను పోయానా అనుకోవచ్చు. కానీ వాళ్ళకి అందరూ కనిపిస్తూనే ఉన్నారే అనుకుంటాడు. ఇంతకుముందే చెప్పాను, కనిపించటం అనేటువంటిది వాళ్ళకి భూలోకపు కళ్ళు లేవు, యాస్ట్రల్ మ్యాటర్ ద్వారా మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు యాస్ట్రల్ మ్యాటర్ ద్వారానే ఫీల్ అవుతున్నారు.
కానీ వాళ్ళ ఆకృతి మాత్రము ఇందాక చెప్పుకున్నట్టుగా సంపూర్ణంగా భౌతికమైనటువంటి ఆకృతికి ఆకృతిలానే ఉంటుంది వాళ్ళది, ఎవరన్నా చూడగలిగితే. సో వాళ్ళు కూడా తమ కొంతకాలం పాటు జీవించి ఉన్నామని ఏదో రకంగా భూలోక శరీరంలోకి వెళ్ళాలి అనుకుంటుంటారు. అలా ఉన్నంత కాలం వాళ్ళకి భూలోకం మీద వాళ్ళకి మోహం పోదు. క్రమేపీ కొద్ది కొద్దిగా వాళ్ళకి పోతూ ఉంటుంది. చాలా మందికి ఉన్న అలవాటు ఏమిటి అంటే, మా అమ్మ మా నాన్న దేవతల్లో కలిసిపోయారు, దేవుడు అయిపోయారు అనుకుంటుంటారు. అంత సులభం కాదు దేవుడు అయిపోయారు అనుకోవడం. అంటే అది అమాయకులకి ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా లేని వాళ్ళు అనుకునే విషయం. అంటే అన్ని లోకాలు దాటిపెట్టి వెళ్ళాలి, గతంలో కర్మలు ఉన్నాయి, భవిష్యత్తులో కర్మలు ఉన్నాయి. కాకపోతే విన్న ప్రశ్నలు ఎంతకాలం జ్ఞాపకం ఉంటారంటే, వాళ్ళకు ముందు ఎంతకాలం పాటు భూలోకపు వాసనలు వాళ్ళలో ఉంటాయో, యాస్ట్రల్ బాడీలో ఉన్నంత కాలం వాళ్ళు ఇంచుమించుగా భూలోకాన్ని కనెక్ట్ అయి ఉంటారు. లోయర్ మెంటల్ ప్లేన్లోకి వెళ్ళిన తర్వాత కూడా కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అధోమానసిక శరీరం మానవుడికి కూడా ఉంది కాబట్టి. జ్ఞానులు యోగులు అయితే ఇచ్ఛాశక్తితో ఉంటే వాళ్ళు ఎప్పుడైనా భూలోకంతో కనెక్షన్ పెట్టుకోగలరు. వాళ్ళు చూస్తూనే ఉంటారు. భూలోకంలో ఎవరికి ఎప్పుడు సహాయం చేయాలో తెలిసిన వాళ్ళు తప్పకుండా అప్పుడు సహాయం చేస్తారు, గుర్తు పెట్టుకుని మరీ సహాయం చేస్తారు. ప్రముఖులు కానీ వాళ్ళ శిష్యులు కానీ ఇతరులు కానీ. సామాన్య మానవ స్థితిలో మటుకు యాస్ట్రల్ ప్లేన్లో ఉన్నంత కాలము వాళ్ళకి భూలోకం మీద కొద్ది గొప్ప చూపు ఉంటుంది. కొంతమందికి 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళకి పూర్తి వైరాగ్యం ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి కనెక్షన్ లేదు అనుకుంటే, భూలోక బంధాలు తెంచేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి కనెక్షను, ఈ విధమైన జ్ఞాపకాలు వదిలేసుకుంటారు సమస్తం. మరికొంతమంది తమ కోసమే బతికే వాళ్ళు ఉంటారు, పరమ స్వార్థపరులు. ఇక్కడ ఉంటే అక్కడే వెంకటలక్ష్మి, ఎక్కడ ఉన్న వాళ్ళతో అక్కడే కాంటాక్ట్స్, లేని వాళ్ళతో ఎటువంటి కాంటాక్ట్స్ ఉండవు. వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు ఇంకోళ్ళ బాగు కోసం ఏమాత్రం ట్రై చేయరు. కాబట్టి ఎక్కడ వాళ్ళని అక్కడే మర్చిపోయి వాళ్ళు అక్కడ లోకంలో అక్కడ వాళ్ళతో హాయిగా ఉంటారు. చెప్పండి ఉమామహేశ్వరి. అర్థమైందండి, థ్యాంక్ యూ. అంటే పూర్తి జ్ఞానం కలిగిన వాళ్ళు హాయిగా ఉంటారు, పూర్తి అజ్ఞానులు హాయిగానే ఉంటారు. మధ్యలో వాళ్ళకి ఇబ్బంది. అటు ఇటు కాని వాళ్ళే అనమాట ఇబ్బందులు పడేది. అంతేగా మరి. పూర్తి స్వార్థపరులకి ఎవరుంటే ఏంటి ఎవరు పోతే నేను బాగుంటే చాలు అనుకునే వాడికి అక్కడేదో దొరుకుతారు, అక్కడ వాడికి కావాల్సిన వాళ్ళు హాయిగా ఉంటారు. కొంచెం లైటర్ వీన్లో చెప్పాను, కొంచెం హాస్యంగా చెప్పాను. ఓకే, అర్థమైంది, థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను గాయత్రి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఇప్పుడు కొంతమంది అంటే బాడీని డొనేట్ చేయాలనుకుంటారండి, ముందే అనుకుంటారు, డిసైడ్ చేసుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి అంటే మరి వాళ్ళ బాడీ అంటే నెక్స్ట్ వాళ్ళ స్టేట్ ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి? తప్పకుండా చేయొచ్చమ్మా, బాడీ తప్పకుండా చేయొచ్చు. మీరు అంతకు ముందు క్లాసుల్లో చెప్పారు, అంటే బాడీ దహనం చేస్తేనే వాళ్ళకి అదే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని. మరి వాళ్ళు అవయవదానం అంటే మొత్తం బాడీని డొనేట్ చేయాలనుకుంటారు, మరి వాళ్ళకి ఎలా ఏం చేస్తారంటే వాళ్ళ హాస్పిటల్స్ వాళ్ళు కూడా శరీరం మొత్తం తీసేసుకోరు. కళ్ళు, కిడ్నీస్, కొన్ని పార్ట్స్ ఏవో ఉంటాయి, అవి మాత్రం తీసుకుని బాడీని ఇచ్చేస్తారు, మిగతా బాడీని ఇచ్చేస్తారు. అంటే మాకు ఓపికలు లేవు, మేము బాడీ తీసుకోము, మీ బాడీ మొత్తం మీకు ఇచ్చేసాయని చేతులు దులిపేసుకుంటే అది వేరే విషయం. అయినా కూడా ఎవరైతే తమ బాడీ పట్ల అంత నిర్మోహంగా శరీరాన్ని ఇచ్చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకమైన బాధ ఉండదు, వాళ్ళకి ఆ బాడీ మీద అటాచ్మెంట్ ఉండదు. వాళ్ళకి భూలోకంతో అటాచ్మెంట్ ఉంటుందేమో కానీ తమ బాడీ మీద అటాచ్మెంట్ ఉండదు. ఏమండి, భార్యతో కొడుకుతో వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుందేమో కానీ తాము కోల్పోయిన శరీరం మీద ఉండదు. అది దహనమైనా ఒకవేళ వీళ్ళు శరీరాన్ని పూర్తిగా తీసేసుకుని చేసేసినా కూడా
అది ఏ పార్ట్ కా పార్ట్ విడిపోయింది కదా, ఒక కూర్పులో లేదు కదా. వాళ్ళు అవునండి. కళ్ళో కాళ్ళో శరీరం మొత్తం విడిపోయింది కదా. అది అదంతా ఒక కూర్పులో కనిపిస్తూ ఉంటే అయినా కొంతమంది భ్రాంతి పడే అవకాశం ఉంటుంది. ఏ పార్ట్ కా పార్ట్ వాళ్ళు డిసెక్షన్ చేసేసి మొత్తం తీసేసిన తర్వాత ఒక కూర్పులో లేనప్పుడు ఏమీ ఉండదు. అలా విడిపోయినప్పుడు దాని తాలూకు సూక్ష్మ శరీరం కూడా విడిపోతుంది, ముక్కలైపోతుంది. కాబట్టి వాళ్ళకు ఉన్నది శరీరం మీద మోహం కన్నా కూడా భూలోకం మీద మోహం అనేటువంటిది తొలగించుకోగలగాలి వాళ్ళు జీవించున్నప్పుడే. ఆ పని మనం ఎప్పుడే ఇక్కడే చేయాలి, అక్కడికి వెళ్ళాక చేసేది కాదు. మనుషుల్ని మనము ప్రేమించాలి, మోహించకూడదు. మా ఫాదర్ ఎప్పుడు అనేవారు, ఒరే నువ్వంటే నాకు వ్యామోహం రా, పుత్ర వ్యామోహం ఉంది చాలా. ఉం? ఎక్కడున్నా బాగుండాలి అనుకోవడం కానీ నా కొడుకునే చూస్తుండాలి, నా కూతురే చూసుకు. నీ కూతురికి పెళ్లి చేసావు, వెళ్ళింది అక్కడ హాయిగా అత్తారంటే కొడుకు కొడుకు వచ్చింది, పెళ్ళాడు అమెరికాలో అక్కడ ఎక్కడ ఉన్నాడు. కానీ వాడి కోసం నిరంతరం దుఃఖించడం తప్పు. అది మోహం, పుత్రమోహం. వాత్సల్యము ప్రేమ ఉండాలి, అనురాగం ఉండాలి, ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి వాళ్ళు అని కోరుకోవాలి మనం. అటాచ్మెంట్స్ కూడదు. అది వస్తువు పట్ల కానీ, వ్యక్తి పట్ల కానీ, వ్యక్తితో ఉండేటువంటి కోరిక పట్ల వల్ల కానీ. వ్యక్తితో ఉండే కోరికలు కూడా మనకు చాలా ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి. నా మనవడో నా మనవడో నేను కూర్చోవాలి, ఒళ్ళో పెట్టుకోవాలి, ముద్దు చేయాలి, దానికి అది పెట్టాలి ఇది పెట్టాలి. ఇవన్నీ ఏమిటి ఇవన్నీ? కొన్ని మాటలకు తీవ్రమైనటువంటి అటాచ్మెంట్ ఇస్తాం మనం. ఆ అటాచ్మెంట్ని తొలగించుకోగలగాలి. ప్రేమ ఎప్పుడు చాలా గొప్పదే. ప్రేమ ఉండాలి. ప్రేమను తెంచేసుకోవాలని ఎప్పుడు దివ్యజ్ఞాన సమాజం చెప్పదు అంది బ్లవర్స్కి. ప్రేమ ఎప్పుడు పెరగాలి, ప్రేమ పెంచుకునే ప్రయత్నం చెయ్యి. ప్రేమ అండంగానే అందులో త్యాగం ఉంది. నువ్వు ఇవ్వగలిగినంతా నువ్వు ఇచ్చేస్తావు ప్రేమలో. దాని ద్వారా నీకు తిరిగి ఇది పొందాలి అని ఉండదు, ఇవ్వడమే ఉంటుంది. ఇవ్వడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఇవ్వడం అనేటువంటి లో ఆనందపు రుచి తెలిసిన వాడికి అటాచ్మెంట్ అంత ఎక్కువ ఉండదు. అలాంటి ప్రేమ మనకి, అందుకే లవ్ ఈజ్ విజ్డమ్ అన్నారు. నిజమైన జ్ఞానం ప్రేమే. మీలో నాలో ఉన్నటువంటిది ఒకటే భగవతత్వం అని గుర్తించగలిగేటువంటి స్థితి. ఇంకో చోట ఉన్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నట్లు లెక్క, ఎందుకంటే నీలో ఉన్నది నేనేగా. ఒకళ్ళలో భగవంతుడు ఎక్కువ, ఇంకోళ్ళలో భగవంతుడు తక్కువ లేరుగా. అందరిలో ఉన్నది ఒకే భగవంతుడు, ఒకే భగవత్ స్వరూపం. ఇంకేమన్నా ప్రశ్నలు వేస్తారా గాయత్రి? థ్యాంక్స్ అండి. ఓకే. సో ఒక రకంగా ఇంతకుముందు నేను డెత్ అండ్ ఆఫ్టర్ కండిషన్స్ గురించి చెప్పడం మొదలు పెడతాను అన్నాను. ఇప్పుడు ఎలిమెంటల్ ఎసెన్స్, ఎలిమెంటల్ దాంతో కలిపి ఇప్పుడు మనం ఆ పార్ట్ పూర్తి చేయబోతున్నాం. ఇది పూర్తి అయిన తర్వాత మనం లోయర్ మెంటల్ ప్లేన్, స్వర్గంలోకి మనం ప్రవేశిస్తాం. స్వర్గం అంటే ఏమిటి? రంభాది అప్సరసలు అందరూ ఉంటారా ఇత్యాదులు. ఇంకేమైనా ప్రశ్నలు వేస్తారా?
ఓకే అండి, సెలవు తీసుకుందామా. నమస్కారం అండి, సెలవు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్.